హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్త ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. అదే సందర్భంలో కుట్రలు కుతంత్రాలు భారతదేశం మీద జరిగాయి నడుస్తూ ఉంటాయి. వీటన్నిటి మధ్యన ప్రస్తుతం కాశ్మీర్ హర్యానా ఎన్నికలు, ఆ తర్వాత జరగబోయే ఎన్నికలు, ఇవి దేశం మీద ఎలాంటి ప్రభావం చూపెట్టబోతున్నాయి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు జాతీయ విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. నమస్తే గిరిధర్ గారు. మీది ఆడియో మ్యూట్లో ఉంది సార్. నమస్తే సాయి గారు. నమస్తే. నమస్తే. కాశ్మీర్లో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయా? అంటే జమ్మూ ప్రాంతంలో వాళ్ళు తప్పకుండా కొంత ప్రభావం చూపించగలరు వాళ్ళు. కానీ కాశ్మీర్ వ్యాలీలో చూడండి ఒకసారి ఆడియో రైట్ చెప్పండి. మన కాశ్మీర్ వ్యాలీలో వాళ్ళకు పెద్దగా అంత రిజల్ట్స్ వస్తాయని నేను అనుకోను. కాకపోతే జమ్మూ ప్రాంతంలో తప్పకుండా వాళ్ళకు కొంత బలం ఉన్నది కాబట్టి జమ్మూ, ఉదంపూర్, మనకు ఆర్ఎస్పురా, తర్వాత కొన్ని పూంచ్ పట్టణము, బదెర్వా, ఇటువంటి ప్రాంతాల్లో హిందువులు కొంత మెజారిటీ ఉన్నారు కాబట్టి బహుశా అక్కడ వాళ్ళకు కొన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ అక్కడ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఎలా ఉందంటే కనుక కాశ్మీర్ వ్యాలీలో సీట్లు ఎక్కువ ఉన్నాయి, జమ్మూలో సీట్లు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే మనకు స్టేట్ రీఆర్గనైజేషన్లో జరిగినటువంటి ఈ కాన్స్టిట్యుయెన్సీస్ అన్ని కూడాను మళ్ళీ కొత్త కాన్స్టిట్యుయెన్సీస్ పెట్టారు వాళ్ళు. దాంట్లో కూడాను కాశ్మీర్ వ్యాలీకే ఎక్కువ వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది ఈ యొక్క ఏదైతే మనకు కాన్స్టిట్యుయెన్సీస్ మళ్ళీ రీడ్రా చేశారో, కొత్త కాన్స్టిట్యుయెన్సీలు పెట్టారో, దానికోసం వాళ్ళు తీసుకున్నటువంటి డేటా 2021 సెన్సస్ తీసుకొని ఉంటే బాగుండేది. ఎప్పుడుదో పాత 2011 సెన్సస్ తీసుకొని చేశారు కాబట్టి అప్పుడు చేసిన తప్పిదాలు ఇప్పుడు కూడా జరిగాయని చెప్పి చాలా మంది దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. బహుశా మళ్ళీ ఒకసారి కనుక సర్వే చేసి అక్కడ ఉన్నటువంటి జనాభా లెక్కలు కనుక తీస్తే కనుక బహుశా జమ్మూకే ఎక్కువ సీట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పుడైతే ఇంకో 15-20 సంవత్సరాలు దీంతోనే నడిపించాలి. బీజేపీకి మాత్రం మరి దానివల్ల కొంచెం నష్టం తప్పకుండా ఉన్నది. కాశ్మీర్ వ్యాలీలో ముస్లిమ్సే మెజారిటీ వాళ్ళ సీట్లు వస్తాయి. 1-6 వస్తే వచ్చేటువంటి అవకాశాలు మిగతా వాళ్ళకు ఉన్నా కానీ కూడా బీజేపీకి బహుశా రాకపోవచ్చు. జమ్మూలో మాత్రం వీళ్ళకి కొన్ని బాగానే సీట్లు వస్తాయి. అంటే మళ్ళీ ఏమన్నా పొత్తు పెట్టుకుంటుంది అక్కడ బీజేపీ? అంటే ట్రెడిషనల్గా మనం చూస్తే కనుక గతంలో పీడీపీ కానీ, నేషనల్ కాన్ఫరెన్స్ కానీ, లేదా కాంగ్రెస్ కానీ 2 ప్రాంతాల్లో వాళ్ళకి సీట్లు వచ్చేవి కాబట్టి వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేసుకునేటువంటి పరిస్థితి. గత కొన్ని సంవత్సరాలుగా ఏమైందంటే జమ్మూ ప్రాంతంలోని ఒక పార్టీ, కాశ్మీర్ ప్రాంతంలో పార్టీలు ఇద్దరు కలిస్తే కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. జమ్మూ ప్రాంతంలో ఎప్పుడైతే బీజేపీ బలంగా ఎదిగిందో, బీజేపీని బేఖాతరు చేసి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనుక పరస్పరం ఇన్ని దశకాలుగా ఒకరినొకరు దూషించుకుంటూ కొట్టుకుంటున్నటువంటి కాశ్మీర్లో ఉన్నటువంటి పార్టీలు పీడీపీ, ఎన్సీ వాళ్ళిద్దరు కలిస్తే కానీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు. కాబట్టి ఆ పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. గతంలో మనం చూసాము పీడీపీను తర్వాత మనకు బీజేపీ ఇద్దరు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అంటే జమ్మూలో ఒక పార్టీను, కాశ్మీర్లో ఒక పార్టీ కలిస్తే కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. మరి ఈ ఎన్నికల్లో వాళ్ళ వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి. వాళ్ళిద్దరూ వాళ్ళ ఓట్స్ స్ప్లిట్ అవ్వకూడదు అన్న దృష్ట్యా వాళ్ళు ఏమైనా కూటమి ఫామ్ చేసి వాళ్ళు ఒక విధమైనటువంటి స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు వెళ్తారా? అదే కనుక జరిగితే తప్పకుండా వాళ్ళిద్దరికే మెజారిటీ వస్తుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినటువంటి పరిస్థితి వస్తుంది. లేదు వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఇటువంటి విభేదాలతోటి వాళ్ళు అన్ని కాన్స్టిట్యూన్సీలో కంటెస్ట్ చేశారంటే వాళ్ళిద్దరిలో ఏదో ఒక పార్టీతోటి బీజేపీ కలిస్తే కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అక్కడ జమ్మూ అనేది చాలా కీలకం. కానీ చూద్దాం రాబోయే రోజుల్లో మరి వీళ్ళు ఫైనల్గా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో. ఇండివిజువల్గా వాళ్ళు పార్టీలు ఎన్నికల బరిలో దిగుతారా, లేదా కాశ్మీర్లో ఉన్నటువంటి పార్టీలన్నీ కూటమిగా ఏర్పడి వెళ్తాయా వేచి చూడాలి మనం. గులాం నబీ ఆజాద్ పార్టీ ప్రభావం ఏమైనా ఉంటుందా? గులాం నబీ ఆజాద్ పెద్ద ఆయనకు పబ్లిక్లో పెద్ద ఫాలోయింగ్ ఏమీ లేదు. ఆయన మన ప్రెస్లో, మీడియాలోనూ ఆయనకు ఉన్నటువంటి ఇది కావచ్చు, లేదా వ్యక్తిగతంగా ఆయన అందరూ గౌరవించవచ్చు. కానీ ఆయనకు గ్రౌండ్ లెవెల్లో ఆయనకు పెద్ద క్యాడర్ లేదు, ఆయనకు పెద్ద పార్టీ లేదు, ఆయనకు పెద్ద ప్రభావం ఉంటుందని నేను అనుకోను. ట్రెడిషనల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో పీడీపీ కానీ, లేదా మనకు కాంగ్రెస్ కానీ, లేదా మనకు నేషనల్ కాన్ఫరెన్స్ కానీ, వీళ్ళ కేడర్ అనేది చాలా బలంగా ఉన్నది. కాబట్టి వాళ్ళని ఢీ కొట్టాలంటే కనుక మీలో చాలా ఒక విధమైన పబ్లిక్ ఫిగర్గా ఉండాలి. గులాం నబీ ఆజాద్ గారికి అంతటి
ఫాలోయింగ్ లేదు అక్కడ. కాబట్టి ఆయన పెద్ద ప్రభావం చూపిస్తారని నేను అనుకోను. పైపెచ్చు ఆయన కశ్మీర్ వ్యాలీకి చెందినటువంటి వ్యక్తి కాదు, ఆయన జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి చేస్తే కూస్తే ఆయనకి ఏదో ఒకటో ఎమ్మెల్యేలు ఏమైనా వస్తే జమ్మూ ప్రాంతంలో రావచ్చేమో, కానీ కశ్మీర్ వ్యాలీలో ఆయన ప్రభావం ఏం ఉండదని నేను భావిస్తున్నాను. కాశ్మీర్ లోయలోకి ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ కనుక ఐఎన్డీఏ కూటమిగా జట్టు కడితే వీళ్ళు కూడా అందులో చేరేటటువంటి అవకాశం ఉంటుందా? అంటే ఇండియా అలయన్స్ ఆల్రెడీ ఉన్నది కదా. ఎందుకంటే మనకు దీంట్లో వేరువేరుగా ఎన్సీపీ కూడా నేషనల్ కాన్ఫరెన్స్ కూడా చేరడం కూడా ఉంటుందా? నేషనల్ కాన్ఫరెన్స్ కూడా, నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ ఇద్దరు ఆల్రెడీ కూటమిలో ఉన్నారు. మరి ఇప్పుడు పీడీపీని చేర్చుకుంటారా లేదా అనేది మనం వేచి చూడాలి. పీడీపీ కనుక వాళ్ళు సపరేట్ గా కనుక బరిలో దిగారంటే అప్పుడు మరి అక్కడ ఎలక్షన్స్ ఎలా అవుతాయో మనం చూడాలి. దేశవ్యాప్తంగా ఎన్నికలన్నీ కూడాను గత ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలి అనుకున్న వాళ్ళందరూ కూడాను ఇండియా అలయన్స్కి వేశారు. ఇండియా అలయన్స్ కాకుండా ఉన్నటువంటి పార్టీలు ఎవరికి ఓట్లు పడలేదు. మనకు ఆంధ్రప్రదేశ్లో జగన్ కావచ్చు, తెలంగాణలో కేసీఆర్ కావచ్చు, ఒడిశాలో బిజు కావచ్చు, బిజు జనతాదళ్ కావచ్చు, లేదా మనకు ఉత్తరప్రదేశ్లో మాయావతి కావచ్చు, వీళ్ళు తటస్థంగా ఉన్న పార్టీలు ఎవరూ రాణించలేదు, అందరూ తుడుచుకొట్టుకుపోయారు. మరి వ్యాలీలో అటువంటి పరిస్థితి అయితే లేదు. వ్యాలీలో మహబూబా ముఫ్తీకి మంచి పట్టు ఉన్నది. ఒకవేళ ఆవిడ కనుక ఇండి కూటమిలో చేరకుండా వ్యక్తిగతంగా ఆవిడ కనుక మళ్ళీ వాళ్ళ పార్టీ కనుక పోటీ చేస్తే ఎన్సీకిను తర్వాత పీడీపీకి ఇద్దరి మధ్యలో గట్టి పోటీ మాత్రం తప్పకుండా అవకాశం ఉన్నది. కానీ అక్కడ మనం సార్వత్రిక ఎన్నికల్లో చూసాం, ఒమర్ అబ్దుల్లా స్వయాన ఓడిపోయారు. ఆయన కుప్వాడలో ఆయన ఓడిపోవడం జరిగింది. అక్కడ ఇంజనీర్ రషీద్ గెలిచారు. అక్కడ ఆయన యాక్చువల్గా టెర్రరిస్ట్ కేసులో, టెర్రరిస్ట్ ఫండింగ్ కేసులో ఆయన జైల్లో ఉన్నాడు. అటువంటిది ఆయన గెలవడం జరిగింది, ఒమర్ అబ్దుల్లా ఓడిపోయారు. కానీ ఒమర్ అబ్దుల్లా పార్టీ ఏదైతే ఉందో నేషనల్ కాన్ఫరెన్స్, వాళ్ళు అనంతనాగ్లో పీడీపీని ఓడించి వాళ్ళు గెలిచారు. సో అక్కడ ఒక విధమైనటువంటి చాలా భిన్నమైనటువంటి పరిస్థితి. అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఘర్షణ మరి వాళ్ళు పక్కన పెట్టి ఇండి కూటమిలో భాగంగా ముగ్గురు కలిసి కంటెస్ట్ చేస్తే కనుక తప్పకుండా వాళ్ళే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. అది కాకుండా పీడీపీ సపరేట్గాను, తర్వాత ఇండి గఠబంధన్ అంటే కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ వీళ్ళు కూటమిగా వీళ్ళు కంటెస్ట్ చేశారంటే కనుక అది అక్కడ వచ్చే సీట్లలో కొంత స్ప్లిట్ ఉంటుంది. తప్పకుండా ఇండియా అలయన్స్కి కొన్ని ఎక్కువ సీట్లు వస్తాయి, కానీ వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన సీట్స్ వాళ్ళకు ఉండవు. పీడీపీతోటో బీజేపీతోటో వాళ్ళు పొత్తు పెట్టుకుంది వాళ్ళు ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి రాబోతుంది. అలాంటి గందరగోళం వస్తే కనుక విదేశీ శక్తుల ఇంపాక్ట్ ఉంటుంది కదా వాళ్ళ మీద. ఇప్పుడు లేదానికి ఏం లేదు కదా, ఇప్పుడు కూడా వాళ్ళ విదేశీ శక్తులు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనకు ఈవెన్ మన జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా విదేశీ శక్తుల ప్రభావం మనం చూసాం కదా. జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళు కావచ్చు, లేదా డీప్ స్టేట్ అమెరికాది కావచ్చు, లేదా మనకు అమెరికన్ అంబాసిడర్ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎరిక్ గార్సెట్టి, ఆయన చాలా మంది ఎన్జిఓలను కలవడం, వాళ్ళతోటి మంత్రాలు చేయడం, వాళ్ళకు ఏదో ఫండింగ్లు ఇవ్వడం, ఇటువంటి జరిగినాయి. అలాగే చైనా కూడా జోక్యం చేసుకుంది. కాబట్టి మిగతా దేశం అంతా వాడు జోక్యం చేసుకుంటున్నప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎందుకు చేసుకోరు? తప్పకుండా అక్కడ కూడా వాళ్ళ ప్రభావం అనేది ఉండి తీరుతుంది. అది లేకుండా అన్నది సమస్య లేదు అక్కడ. ప్లస్ అది చాలా డిస్టర్బ్డ్ ఏరియా కాబట్టి వీళ్ళ ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఆయన చాలా గతంలో చాలా స్టేట్మెంట్స్ పాకిస్తాన్ని సమర్థిస్తూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మనం చూసాం. మనం పాకిస్తాన్ విస్మరించలేం మనమని, పాకిస్తాన్తో చర్చలు చేయాలని, ఇటువంటివన్నీ భారత ప్రభుత్వం ఏది ఆలోచన చేస్తుందో దాన్ని భిన్నంగా స్వరాలు అక్కడి నుంచి వినిపించాయి. సరే, పీడీపీ మహబూబా ముఫ్తీ అయితే కనుక ఆవిడ 1953 ముందర ఉన్నటువంటి పరిస్థితి తీసుకురావాలి అని కోరుకునేటువంటి ఒక సాఫ్ట్ సపరేటిస్ట్ మూవ్మెంట్ ఆవిడ కూడా చేస్తున్నది. కాబట్టి వాళ్ళ ప్రేరణ, వాళ్ళకు ఫండింగ్, వాళ్ళని ప్రోత్సహించే శక్తులు తప్పకుండా దేశం బయట ఉన్నాయి. వాళ్ళు చేసేది వాళ్ళు తప్పకుండా చేస్తారు. సో అది ఉండదు అని మనం అనుకోవడం కల్లా, కానీ ప్రజల తీర్పును మనం గౌరవించాలి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఇంజనీర్ రషీద్ గెలిచాడు. ఆయన గెలిచిన వల్ల మనం ఆయన వేర్పాటువాది అని చెప్పేసి మనం ఆయన్ని బరిలో దిగకుండా ఆపలేదు కదా. అలాగే అమృత్ పాల్ సింగ్, అతను ఖలిస్తానీ మూవ్మెంట్కి పెద్ద ఒక శక్తిగా ఉన్నటువంటి వ్యక్తి, మరి ఆయన ఎన్నికల్లో గెలిచి రాగలిగారు కదా, మరి ఆయన ఎవరు ఆపగలిగారు? అలాగే మనకు ఇందిరాగాంధీ హత్య కేసులో నిందితుడు అయినటువంటి వ్యక్తి, ఆయన కుమారుడు కూడా గెలవడం జరిగింది. గతంలో సిమ్రన్జిత్ సింగ్ మాన్ ఖలిస్తానీ సపోర్టర్, ఆయన కూడా గెలిచారు. సో మనం ప్రజాస్వామ్యంలో నిజంగా కోర్టులు నిర్ణయించి వీళ్ళు దోషులు అని వాళ్ళ మీద శిక్ష వేసేంత వరకు కూడా వాళ్ళు దోషులు మనం చెప్పడానికి వీల్లేదు. కాబట్టి వాళ్ళు ఎన్నికల్లో దిగితే మనం ఆపలేం. కాబట్టి అటువంటి వాళ్ళని దింపి అటువంటి వాళ్ళకు ఫండింగ్ ఇచ్చి సమర్థన లోకల్ లెవెల్లో చేసేటువంటి ప్రక్రియ మరి పాకిస్తాన్, చైనా వీళ్ళందరూ కూడా చేస్తారు. తప్పకుండా ఇన్వాల్వ్మెంట్ ఉండి తీరుతుంది.
మన నిఘా వర్గాలు ఎంత ప్రయత్నం చేసినా కానీ దాన్ని కంప్లీట్గా మనం అయితే విస్మరించలేం. ఎన్నికల్ని కంట్రోల్ చేయడం కోసం ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి కదా, ఎన్నికలు జరగనిస్తారా వాళ్ళు? అది కూడా ఒక పెద్ద ప్రశ్ననే. కొన్ని సీరియస్ ఘటనలు మాత్రం ఆల్రెడీ మనం చూస్తున్నాం. జూన్ నుంచి ఇంతవరకు చాలా ఘటనలు జరిగాయి. మన సైనికులు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా మోతాదు కంటే కూడా ఎక్కువ మోతాదులో చనిపోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు బహుశా ఏదైనా కొంతమంది క్యాండిడేట్స్ని చంపడము, లేదా ఇటువంటి పార్టీ ఆఫీసులు తగలబెట్టడము, ఇటువంటి కొన్ని మేజర్ అటాక్స్ చేయగలిగితే కనుక ఏదో సాఫ్ట్ టార్గెట్ ఎక్కడో పెద్ద సెక్యూరిటీ లేనటువంటి చిన్న గ్రామంలో చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే దాని భయం అన్నది ఒకటి క్రియేట్ చేస్తారు. మిగతా క్యాండిడేట్స్ నిజంగా వాళ్ళకి బాగా సెక్యూరిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా భయం అన్నది వస్తుంది. అది నేను యాక్చువల్గా కశ్మీర్ వ్యాలీలో తిరిగినప్పుడు గతసారి ఎన్నికలు అంటే సార్వత్రిక ఎన్నికల కంటే ముందర లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినప్పుడు చాలామంది ఇండిపెండెంట్ అభ్యర్థులు పీడీపీ ఎన్సీకి వ్యతిరేకంగా నిలబడడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎకో సిస్టమ్ అంతా కూడాను అంటే గతంలో ఉన్నటువంటి మరి పాకిస్తాన్ ప్రేరణ అంటామా లేదా ఈ సపరేటిస్ట్ భావజాలం ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అక్కడ ఉన్నది. కాబట్టి వీళ్లను ఒక విధమైనటువంటి 5 స్టార్ జైళ్ళలో పెట్టేసేవాళ్ళు, 5 స్టార్ హోటల్స్లో పెట్టేసి మీరు కనుక క్యాంపెయిన్ చేస్తే మీ ప్రాణానికి ప్రమాదం ఉంది కాబట్టి మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాము, మీరు హోటల్లోనే ఉండాలి అని చెప్పి వాళ్ళని నిర్బంధించేవాళ్ళు. నిలబడ్డ క్యాండిడేట్ ప్రజల్లోకి వెళ్ళి తన ఏదో వాణి వినిపించుకొని వాళ్ళని కలిస్తే కదా తను నిజంగా ఎన్నికలు గెలవగలడు. ఎవరెవరు ఈ పార్టీలకు వ్యతిరేకంగా నిలబడ్డారో వాళ్ళందరినీ తీసుకెళ్లి హోటల్లో పెట్టేసి సెక్యూరిటీ మీకు థ్రెట్ ఉంది అని వాళ్ళని ఆపేసేవాడు. కాబట్టి ఇటువంటివి కూడా చాలా జరుగుతున్నాయి అక్కడ. అడ్మినిస్ట్రేషన్ కూడా దాంట్లో కొంత కాంప్రమైజ్ అయ్యి ఉన్నది, వీళ్ళ ప్రభావం అన్నది ఉంటుంది అక్కడ. సో అందుకని చూద్దాం మరి రాబోయే రోజుల్లో మరి మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేస్తాయి, వాళ్ళ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏం చేస్తాయి, ఇవన్నీ కూడాను ఇది ఒక టెస్ట్ కేసు కింద మనం తీసుకోవాలి. అందుకనే ఫుల్ స్టేట్హుడ్ ఆ రాష్ట్రానికి ఇవ్వట్లేదు ఇప్పుడు. ఈ ఎవరు వచ్చినా కానీ కూడా వాళ్ళ శక్తులు వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలు చాలా తక్కువ కాబట్టి బహుశా ఈ ఒక ఎక్స్పెరిమెంటేషన్గా భారత ప్రభుత్వం దీన్ని చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ప్రజల ఆలోచనలో ఏం మార్పు రాలేదా అక్కడ ఈ ఆర్టికల్ 370-35 రద్దు తర్వాత, నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఇండియా పట్ల? అంటే గతంలో కూడా భారతదేశాన్ని సమర్థిస్తున్నటువంటి శక్తులు అక్కడ ఉన్నాయి. కంప్లీట్గా రాష్ట్రం అంతా మనకు వ్యతిరేకం అయి ఉంటే కనుక దాన్ని నిజంగా మనం రక్షించలేనటువంటి పరిస్థితి. గతంలో టెర్రరిజం చాలా ఉద్రిక్త పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా పలానా ఊర్లో పలానా ఇంట్లో టెర్రరిస్ట్ ఉన్నాడు అని ఈ సెక్యూరిటీ బలగాలకి ఎవరు చెప్పారు? అక్కడ ఉన్నది కశ్మీరీలే కదా. కశ్మీరీ భాష ఉన్నటువంటి ఎవరైతే అర్థమయ్యేటువంటి వ్యక్తులే వాళ్ళు ఇంటెలిజెన్స్ ఇవ్వగలరు. కాశ్మీరీ పోలీసే ఆ ఇంటెలిజెన్స్ తీసుకోగలదు. మన సైన్యం ఎవరైతే వెళ్తారో ఏదో మెడ్రాస్ నుంచి లేదా మనకు తెలంగాణ నుంచో లేదా మనకు పంజాబ్ నుంచో అస్సాం నుంచో వీళ్ళు సైనికులు వెళ్తే కనుక వాళ్ళు నిజంగా అక్కడ ఏంటంటే మనకు లోకల్ భాష తెలియదు కాబట్టి వీళ్ళు ఎలా వాళ్ళని నిజంగా టెర్రరిస్ట్ గుర్తుపడతారు? కాబట్టి లోకల్ పాపులేషన్ సపోర్ట్ చేసింది మన సెక్యూరిటీ ఫోర్సెస్కి. లోకల్ పాపులేషన్ సపోర్ట్ లేకపోతే మనం దాన్ని ఆపేవాళ్ళం కాదు. వాళ్ళు ఈరోజు ధైర్యంగా బయట చెప్పుకోగలుగుతున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ సాజిద్ యూసుఫ్, నేను పేరు చెప్పాను. సాజిద్ యూసుఫ్ వచ్చేసి మనకు లాల్ చౌక్లో ఆయన దానిపైన భారతీయ జెండా ఎగరవేయడం అనేది ఫస్ట్ టైం చేశారు ఆయన. అంతవరకు అక్కడ ఎవరు జెండా ఎగరవే, గతంలో పాకిస్తాన్ జెండా ఎగరవేసేవాళ్ళు, ఆయన వెళ్ళి దాని జెండా ఎగరేశారు ఆయన. సో సాజిద్ యూసుఫ్ ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీలో ఉన్నారు ఆయన. అలాగే మనకు జావేద్ బేగ్, ఆయన కూడా చాలా పెద్ద నేషనలిస్ట్. ఆయన భారతదేశాన్ని జెనీవాలో కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. బీరో అన్నటువంటి సెంట్రల్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఊర్లో ఆయన క్యాంపెయిన్ చేస్తుంటారు. ఆయన షియా ఆయన. ఇటువంటి వాళ్ళకు వాణి వచ్చింది, వాళ్ళు ఓపెన్గా చెప్పగలుగుతున్నారు. సో గతంలో వీళ్ళు భయపడేవాళ్ళు, వాళ్ళు కనుక నోరు తెరిస్తే కనుక వాళ్ళని చంపేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా వాళ్ళకి థ్రెట్ ఉన్నది, వాళ్ళకి సెక్యూరిటీ అంతా ఉంటుంది, కానీ వాళ్ళు ధైర్యం చేసి వాళ్ళు స్వేచ్ఛగా చెప్పగలిగేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎన్నికల్లో పార్టిసిపేషన్ పెరిగింది. గత సార్వత్రిక ఎన్నికల్లో మనం చూసాం, మనం రమారమి 40 నుంచి 50% దాకా ఓటింగ్ జరగడం అక్కడ. ఇదంతా కూడా శుభసూచకం. ఎందుకంటే ఒక దశకం 2 దశకాల క్రితం మనం చూసామంటే కనుక కశ్మీర్ వ్యాలీలో 10% కంటే తక్కువ ఓటింగ్ ఉండేది. ఫర్ ఇన్స్టెన్స్ ఫరూక్ అబ్దుల్లా ఆయన లోక్సభకి అనంతనాగ్ నుంచి గెలిచి వెళ్ళినప్పుడు బహుశా 3.5% ఓటింగ్ జరిగింది అప్పుడు. కాబట్టి ఆ పరిస్థితి నుంచి ఈరోజు 40-45% దాకా వచ్చారు కదా. అంటే అక్కడ మార్పు అన్నది తప్పకుండా ఉన్నది. మీరు వాళ్ళ నోటి దగ్గర మీరు మైక్ పెట్టి ఆర్టికల్ 370 తీయడం మీకు ఇష్టమా కాదా అని అడిగితే ఇష్టం లేదని చెప్తారు వాళ్ళు.
ఆ, కానీ మన మన దాని narrative ఎలా బిల్డ్ చేస్తామన్న దాంట్లో ఉంటుంది. జర్నలిస్ట్ ఏంటంటే వెళ్ళి మీకు ఏదో నష్టం అయిపోయింది, మీ నుంచి ఏదో హక్కులు హరించారు అని వీళ్ళని ప్రశ్నిస్తే అవును హరించారని చెప్తారు వాళ్ళు. లేదు అప్పటికి ఇప్పటికీ పరిస్థితి ఎలా ఉంది అంటే కనుక గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు చెప్పకపోయినా మనకు తెలుస్తోంది. రమారమి 2 కోట్ల మంది టూరిస్టులు వెళ్తున్నారు, అక్కడ సురక్షితంగానే వెళ్తున్నారు, ఎక్కడ హోటల్ దొరకట్లేదు మీకు. వాళ్ళకు ఇండస్ట్రీ అంతా గణనీయంగా వాళ్ళు లాభపడుతున్నారు. వాళ్ళు టాక్సీ డ్రైవర్లు కావచ్చు, షికారాలు కావచ్చు, మనకు బస్సు డ్రైవర్లు కావచ్చు, హోటళ్లు కావచ్చు, ఇతరత్ర అక్కడ ఉన్నటువంటి ఆహారం సరఫరా చేసేటువంటి స్టాల్స్ కావచ్చు, వీళ్ళందరూ బాగా రాణిస్తున్నారు అక్కడ. కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇంత టూరిస్ట్ ట్రాఫిక్ పెరిగింది అక్కడ. మీరు ఈరోజు శ్రీనగర్ వెళ్తే కనుక దాల్ లేక్లో కానీ లేదా గుల్మర్గ్లో కానీ మీరు మీ ఫోటో ఫ్రేమ్లో వేరే మనుషులు లేకుండా మీరు మాత్రమే ఉండే ఫోటో తీసుకోలేరు, మీ చేత కాదు. అంత కిక్కిరిసిపోయే జనం ఉన్నారు, ఎసగేస్తారు రాని జనాలు ఉన్నారు అక్కడ. కాబట్టి మరి తప్పకుండా అక్కడ ఆర్టికల్ 370ని సవరణ చేసిన తర్వాత ఆర్టికల్ 370 రద్దు చేయలేదు, అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 370 ఇప్పుడు కూడా రాజ్యాంగంలో ఉన్నది, కానీ దాని ఎఫెక్ట్ జమ్మూ కాశ్మీర్కు వర్తింప చేయకుండా దాన్ని సవరణ చేయడం అనేది జరిగింది. సో దాన్ని సవరణ చేసిన తర్వాత అక్కడ శాంతి నెలకొన్నది, అక్కడ డెవలప్మెంట్ బాగా అయింది, అక్కడ టూరిజం బాగా పెరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా దాని సైన్స్. కాబట్టి ఎన్నికలు కూడా గత ఎన్నికల్లో వాళ్ళు బాగానే పార్టిసిపేట్ చేశారు. కాబట్టి దానిని చూడాలి మనం. ఏదో ఒకరో ఇద్దరు ఇచ్చిన స్టేట్మెంట్స్ మన ఆధారంగా మనం చెప్పడానికి వీల్లేదు. ప్లస్ భారత ప్రభుత్వం కూడా మన చట్టాలు ఇవన్నీ కూడాను, ఈవెన్ ఇంజనీర్ రషీద్ లాంటి వాళ్ళు గెలిస్తే కూడా వాళ్ళని వచ్చి మనం ప్రమాణ స్వీకారం చేయడానికి మనం అనుమతించాం. మనం పెద్ద పెద్ద NIA కేసులు ఇరుక్కున్నటువంటి వాళ్ళని కూడా మనం తిరస్కరించలేదు. అంటే టెర్రరిస్ట్ అని చెప్పి మనం హింసించడం ఇటువంటి చేయలేదు. ప్రజల యొక్క వాణిని మనం రెస్పెక్ట్ చేసాం. రేపటి రోజు కోర్టు అతన్ని కనుక నిజంగా దోషి అని నిర్ణయించినప్పుడు ఆటోమేటిక్గా అతని లోక్సభ సభ్యత్వం అనేది రద్దు అవుతుంది. కాబట్టి మనం ఒక డెమోక్రాటిక్గా వెళ్తున్నాం. కాబట్టి అక్కడ ప్రజల్లో ఇటువంటి ఒక విధమైనటువంటి భావం లేదు. ఆర్టికల్ 370ని సవరణ చేసినప్పుడు కూడా రక్తపాతం వస్తుంది అని ఇమ్రాన్ ఖాన్ లాంటి వాళ్ళు చెప్పింది కూడా అక్కడ ఏం జరగలేదు. కాబట్టి ప్రజలలో దాన్ని యాక్సెప్ట్ చేసేశారు. ఇప్పుడు ఆల్రెడీ 5 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి ఆ విషయం వాళ్ళకు దాని గురించి ఎవరు కూడా చర్చించట్లేదు, దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. కాబట్టి ఒక విధమైనటువంటి పరిస్థితులు అక్కడ బాగానే ఉన్నాయని మనం అనుకోవాలి. అటువంటి పరిస్థితులను విషపూరితం చేసే ప్రయత్నం పాకిస్తాన్ ఎప్పుడూ చేస్తూ ఉంటుంది. ప్రజలు మాత్రం వాళ్ళు ఒక విధమైనటువంటి మళ్ళీ నార్మల్ లైఫ్ కోసం వాళ్ళు వాళ్ళ ఆశలు, వాళ్ళ కోరికలు అన్నీ కూడా ఆ దిశగానే ఉన్నాయి. ఎన్నికలన్నీ వాళ్ళకు ఒక విధమైన రిలీఫ్ తప్పకుండా వస్తుంది. కాబట్టి ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ చేస్తారు, ఈసారి ఎన్నికల్లో ఓట్లు వేస్తారా అని నేను భావిస్తున్నాను. హర్యానా ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? హర్యానాలో మనకు చాలా ఒక విధమైనటువంటి ఒక కిచిడిలాగా తయారైంది అక్కడ. ఒకటి, ఈ రైతుల ఉద్యమాలకు సంబంధించి అక్కడ పంజాబ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నది. 2, మనకు కాంగ్రెస్ గతంలో బలం పుంజుకుంది సార్వత్రిక ఎన్నికల్లో. ఎస్పెషలీ కుమారి శైలజ కావచ్చు, లేదా మనకు హూడా గారు కావచ్చు, లేదా మనకు ఇతరత్ర కాంగ్రెస్ నేతలందరూ కూడా మళ్ళీ బలం పుంజుకున్నారు అక్కడ. బీజేపీ కొంత వీక్ అయినటువంటి పరిస్థితి మనం చూసాము. మనోహర్ లాల్ ఖట్టర్ లాంటి వ్యక్తిని ఆయన తీసేయడము, సైని లాంటి తర్వాత ఇతరత్ర కొంతమంది అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అక్కడ కొంచెం బలం పుంజుకోవడము, ఇవన్నీ కూడా అక్కడ కొంత ఒక విధమైనటువంటి కన్ఫ్యూజ్డ్ స్టేట్లో అక్కడ ఉన్నది. కానీ తప్పకుండా కొంత అడ్వాంటేజ్ మాత్రం కాంగ్రెస్కి ఈసారి మనకు తప్పకుండా కనిపిస్తున్నది. భాజపా అంత సునాయాసంగా గెలవలేదు. గతంలో చౌటాల మనవడితోటి వీళ్ళకు ఉన్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందంలో కూడా వీళ్ళు దాన్ని ఉల్లంఘించి వాళ్ళ పార్టీని చీల్చడము, దాంట్లో కొన్ని విభేదాలు రావడంతో ఈసారి బహుశా బీజేపీకి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పరిస్థితులు అంత మెరుగుగా నాకైతే కనిపించట్లేదు. చూస్తే కనుక బహుశా కాంగ్రెస్ తర్వాత చౌటాల మనవడి పార్టీ వీళ్ళిద్దరు కలిసి ఏదైనా ఒక కోalition ఫామ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఉంది, ఇంకా చూద్దాం, ఇంకా రాబోయే 2-3 వారాల్లో మరి వీళ్ళ వ్యూహం ఎలా ఉంటుందో, ఎటువంటి క్యాండిడేట్స్ని వీళ్ళు ఎంపిక చేస్తారో, తర్వాత మోదీ గారు వీళ్ళందరూ ఎలక్షన్ బరిలో దిగిన తర్వాత పరిస్థితులు ఎలా మారుతాయో మనం చూడాలి. ప్రస్తుతానికైతే అది ఒక మెట్టు బహుశా కాంగ్రెస్ పైన ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. వినేష్ పొగట్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? కాంగ్రెస్ ఆమెకి ఏమైనా టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఈ కాంగ్రెస్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు మనకు అనిపిస్తున్నాయి. కానీ వినేష్ పొగాట్ యొక్క పరిస్థితి ఏంటంటే, మన ప్రెస్ కానీ తర్వాత ఇతరత మనకు మీడియా కానీ ఆ అమ్మాయిని చాలా ఒక పెద్ద హీరోగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు.
చాలా అన్యాయం జరిగింది అన్నట్లు వీళ్ళు ప్రయత్నం చేశారు. కానీ యాక్చువల్గా అన్యాయం పడింది ఈ అమ్మాయి ప్లేస్లో ఇంకొక అమ్మాయి వెళ్ళవలసింది మధ్యప్రదేశ్ నుంచి. ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది. ఆ విషయం వీళ్ళందరూ కప్పిపుచ్చుతున్నారు. ఎందుకంటే వినేష్ పొగాట్ వచ్చేసి ఆవిడ 53 కిలోల కేటగిరీలోనే ఆవిడ గతంలో పార్టిసిపేట్ చేసేది. 53 కిలోల కేటగిరీలో ఆవిడ ఓడిపోయి ఆవిడ క్వాలిఫై అవ్వకపోయేసరికి 50 కిలోల కేటగిరీ ఆవిడ షిఫ్ట్ అయింది. 53 కిలోల కేటగిరీ వ్యక్తి 50 కిలోల కేటగిరీ వ్యక్తితో పోరాటం చేస్తే కనుక తప్పకుండా ఆవిడ గెలుస్తుంది. కాబట్టి ఆ పరిస్థితిలో ఎవరైతే నిజంగా 50 కిలోస్ కేటగిరీలో వెళ్ళవలసిందో ఆ అమ్మాయిని పక్కన పెట్టి ఈవిడ వెళ్ళడం జరిగింది. కాబట్టి అప్పుడు కూడాను అక్కడ జరిగినటువంటి వీళ్ళ ఉద్యమం ఏదైతే ఉందో వాళ్ళ మన ఇండియన్ రెస్లింగ్ ఫెడరేషన్ అధినేతకు వ్యతిరేకంగా వీళ్ళు చేసినటువంటి పోరాటంలో కూడా కాంగ్రెస్ వీళ్ళకి మద్దతు పలికింది. కాబట్టి ఆ అమ్మాయిని వీళ్ళు బరిలో దించుతారు అని నేను అనుకుంటున్నాను. కానీ ఆ అమ్మాయి వల్ల ప్రభావితమై ఓట్లు పడతాయని నేను అనుకోను. కాంగ్రెస్కి జనరల్గా వేవ్ ఉన్నది కాబట్టి, కాంగ్రెస్కి జనరల్గా సపోర్ట్ కొద్దిగా ఎక్కువగానే ఉన్నది కాబట్టి ఆ వేవ్లో ఆ అమ్మాయి కూడా గెలిచినా ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ ఆ అమ్మాయి వల్ల వాళ్ళకి ఓట్లు వస్తాయని నేను అనుకోవట్లేదు. దీని తర్వాత మళ్ళీ జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి కదా, వాటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఏమైనా సక్సెస్ ఉంటుందా, ఫెయిల్యూర్ ఉంటుందా భారతీయ జనతా పార్టీ? ఇప్పుడు జార్ఖండ్ చూడాలి. మరి చంపై సోరెన్ మరి ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఉన్నారు. మరి పార్టీని చీల్చి బీజేపీతో కలిసి ఏమైనా చేస్తారా, ఇవి మనం వేచి చూడాలి. రాబోయే రోజుల్లో బహుశా అక్కడ ప్రభుత్వం నిలబడుతుందా అన్నది కూడా పెద్ద ప్రశ్నగా ఉన్నది. మరి అటువంటి పరిస్థితుల్లో మరి భాజపా మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా, లేకపోతే ప్రెసిడెంట్ రూల్ పెట్టి ఎన్నికల బరిలో దిగుతారా, ఇవన్నీ కూడాను కొంత అక్కడ కూడా అసందిగ్ధ పరిస్థితి అక్కడ మనకు జార్ఖండ్లో కూడా కనిపిస్తున్నది. షిబు సోరెన్ తర్వాత వాళ్ళ హేమంత్ సోరెన్ వీళ్ళకి సంబంధించినటువంటి ఒక నెరేటివ్ మళ్ళీ ఆయన జైలు నుంచి బయటకు రాగానే మళ్ళీ ఆయన చీఫ్ మినిస్టర్ అవడము, అక్కడ వాళ్ళకు కొంత ఇదన్న ఏమంటారంటే ఒక పాజిటివ్ యాంగిల్ మాత్రం వాళ్ళకి తప్పకుండా ఉన్నది ఆ రాష్ట్రంలో. బహుశా అది బీజేపీ గట్టి పోటీ ఇచ్చినా కానీ కూడా కంప్లీట్గా వాళ్ళని ఓడించి వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పరిస్థితులు జార్ఖండ్లో నాకు ఇంకా కనిపించట్లేదు. మరి ఇందాక నేను చెప్పినట్టు చంపై సోరెన్ లాంటి వాళ్ళు అక్కడ విడిపోయి వచ్చి ఇంకా ఇతరత్ర ఏమైనా చిన్న చిన్న పార్టీలను వీళ్ళు కలుపుకొని వెళ్తే, బహుశా ఒక కూటమిగా వెళ్తే కనుక అక్కడ ఎన్డీఏ కూటమి గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయేమో చూడాలి మనం. ప్రస్తుతానికి అది ఒక డెవలపింగ్ స్టోరీ కాబట్టి మనకు ఇమ్మీడియట్గా దాని గురించి మనం చెప్పడం చాలా కష్టం. ఇప్పుడున్నట్టు పరిస్థితిలో మనం చూస్తే కనుక బహుశా బీజేపీ ఒక 49%, మనకు హేమంత్ సోరెన్ పార్టీ ఒక 51% మనకు అక్కడ అడ్వాంటేజ్ ఉన్నట్టు మనకు కనిపిస్తోంది. అక్కడ చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఈ పాలిటిక్స్ ఢిల్లీలో ఎలా చక్రాలు తిప్పుతారో చూద్దాం. మహారాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుంది? మహారాష్ట్రలో కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉన్నది. అజిత్ పవార్ ఇక్కడికి మనకు ఎన్డీఏ కూటమిలో చేరేసరికి చాలా దానివల్ల గొడవలైనవి. తన సొంత పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, తన సొంత పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, శరద్ పవార్ మీద ఉన్నటువంటి గౌరవం వల్ల వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువనే ఉన్నాయి. చాలామంది ఆల్రెడీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కొంతమంది బ్యాంకుల యొక్క పరిస్థితి అజిత్ పవార్ చేతిలో ఉంది కాబట్టి గతి లేని పరిస్థితుల్లో అజిత్ పవార్ని మేము సమర్థించామని చెప్పడము. అలాగే శరద్ పవార్ మళ్ళీ గత సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళ పార్టీ కొంత బలం పుంజుకునేసరికి మళ్ళీ వీళ్ళు ఆ వైపు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఉద్ధవ్ ఠాక్రే కూడా సార్వత్రిక ఎన్నికల్లో అతని శివసేన ఎక్కువ సీట్లు గెలుచుకోవడము, ఇవన్నీ కూడాను బహుశా వాళ్ళకు కొంత బలం చేకూరుస్తున్నాయి. అలాగే మనకు ఉద్ధవ్ ఠాక్రే కొంతమందిని మనకు గుప్తా బ్రదర్స్ని కలిశారు అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. గుప్తా బ్రదర్స్ వచ్చేసి మనకు సౌత్ ఆఫ్రికాలో జేకబ్ జూమాకి సంబంధించినటువంటి కరప్షన్ కేసులో వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ దగ్గర చాలా వేల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. బహుశా వాళ్ళు ఏదో మహారాష్ట్రలో ఏదో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టదలుచుకున్నారు. మరి వాళ్ళు ఉద్ధవ్ ఠాక్రే మీద ఇన్వెస్ట్ చేస్తున్నట్టు మనకు తెలుస్తోంది. మరి అంత ధనము ఇవన్నీ వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకు ఒక విధమైనటువంటి అడ్వాంటేజ్ మనకు తప్పకుండా కనిపిస్తున్నది. ఏక్నాథ్ షిండేకి సంబంధించి ఆయన పెద్ద పాపులర్ లీడర్ కాదు. పార్టీని చీల్చి ఆయన శివసేన సింబల్ అవన్నీ తీసుకోగలిగారు, అయితే చేయగలిగారు. కానీ ప్రజల్లో ఆయనకి ఇంకా అంత యాక్సెప్టెన్స్ లేదు. అలాగే మనకు దేవేంద్ర ఫడ్నవీస్ చేసినటువంటి ఈ చర్యల వల్ల ఆయన కూడా కొంచెం అన్పాపులర్ అయిపోయారు. గతంలో శివసేన బీజేపీ ఇద్దరు పొత్తు విడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో బీజేపీ కంటెస్ట్ చేసినప్పుడు
ఇప్పుడు ఇంత పెద్ద కూటమి వీళ్ళ దగ్గర ఉండేసరికి షిండే ఫ్యాక్షన్ ఉంది, తర్వాత అజిత్ పవార్ ఫ్యాక్షన్ ఉంది, తర్వాత బీజేపీ తన సొంత క్యాడరు, ఇంతమందికి మీరు సీట్లు డిస్ట్రిబ్యూషన్ చేయాలనేసరికి బీజేపీలో కూడా చాలా అసంతృప్తి వర్గం అన్నది అక్కడ ఉన్నది. అది బీజేపీకి ప్రస్తుతానికి అక్కడ అంత గొప్పగా అక్కడ పరిస్థితులు నాకైతే కనిపించట్లేదు. ఇంకా ఎన్నికలు అనౌన్స్ అవ్వలేదు కాబట్టి ఎన్నికల ముందర మరి ఈ సమీకరణలు ఎలా మారతాయో, మరి శరద్ పవార్ వైపు వెళ్లే వాళ్ళు వెళ్తారా, లేదా వీళ్ళు ఏదైనా మాస్టర్ స్ట్రోక్ వేసి ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మళ్ళీ వీళ్ళ సైడ్కు తీసుకొస్తారా, ఇవన్నీ కూడాను బహుశా రాబోయే 2 నెలలు అట్లీస్ట్ సెప్టెంబర్లో మనం చూడబోతాం. ఇవన్నీ ఇది అయిన తర్వాత ఎన్నికలు అనౌన్స్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో జార్ఖండ్లో ఎలాగైతే చెప్పానో అలాగే ఎన్డీఏ కూటమికి కొంత ఇక్కడ అంత శుభ పరిణామం అయితే మనకైతే కనిపించట్లేదు మహారాష్ట్రలో. ఈ ఎలక్షన్స్ అన్ని అంటే మొన్ననే గెలిచి అది కూడా మెజారిటీ తగ్గినటువంటి సిచ్యుయేషన్ నుంచి ఈ సంఘటనలు, ఇంకో పక్కన సిఐఏ ఇండియన్ పాలిటిక్స్లో జోక్యం చేసుకుంటోంది. అట్లాగే మీరు చెప్పినట్టు అమెరికన్ రాయబారి జోక్యము ఇదంతా కనబడుతోంది. దేశంలో ప్రభుత్వం మార్చే కుట్ర జరుగుతోంది. ఈవెన్ చంద్రబాబు గారి మీద కూడా ప్రెషర్ తీసుకొచ్చారు అన్నటువంటిది రష్యన్ మీడియా హైలైట్ చేస్తుంది. దాన్ని ఎట్లా చూడాలి? తప్పకుండా అపోజిషన్ అన్నది ఎప్పుడు కూడాను ప్రభుత్వాన్ని దించే ప్రయత్నమే చేస్తారు వాళ్ళు. ఇది ప్రజాస్వామ్యంలో భాగం. అది బీజేపీ చేయలేదా? మరి మధ్యప్రదేశ్లోను, కర్ణాటకలోను, మహారాష్ట్రలోను ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దించేసి వాళ్ళ ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేదా? వాళ్ళు చేశారు కదా. గతంలో కాంగ్రెస్ చేసింది, అది ఎన్నో సంవత్సరాలుగా చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఎన్ని ప్రభుత్వాలు కూలిపోయినాయి మనకు. ఎవరో వాళ్ళ ఇంటి బయట పోలీసులు ఉన్నారని చెప్పేసి రాజీవ్ గాంధీ గారు అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోలేదా? కాబట్టి పాలిటిక్స్లో ఇవి సర్వసహజం. పాలిటిక్స్లో అపోజిషన్ పార్టీ ఏలుతున్నటువంటి రూలింగ్లో ఉన్నటువంటి పార్టీని దించే ప్రయత్నం చేయడం అనేది అది మనకు నార్మల్గానే జరుగుతుంది. కాబట్టి దాన్ని నేను పెద్దగా పట్టించుకోను. సిఐఏ కావచ్చు, మనకు చైనా ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడాను మన దేశంలో ఉన్నాయి అన్న దాంట్లో ఎటువంటి సందేహం ఉండక్కర్లేదు. వాళ్ళ ప్రభావం ఏ మేరకు ఉంటుంది అన్నది ఒక పెద్ద ప్రశ్న. అది మనం వేచి చూడాలి. తప్పకుండా ఆ ప్రభావం మనం గత సార్వత్రిక ఎన్నికల్లో మనం చూసాం. ఈసారి మరి ఆ ఒత్తిడి ఏ మేరకు ఉంటుందో చూడాలి. సరే, చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళు ఒత్తిడి పెడితే బీజేపీ దగ్గర కూడా వాళ్ళ దగ్గర అస్త్రాలు లేకపోలేదు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి బయటకు వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మీద కేసులు ఉన్నాయి. అది ఓన్లీ బెయిల్ మీద వచ్చారు ఆయన. ఆ కేసులు ఇంకా కంప్లీట్గా మూయలేదు. కాబట్టి ఆ కేసులు మళ్ళీ తీసుకురావడమో లేదా సిబిఐ లాంటి వాళ్ళ ఈడీ లాంటి వాళ్ళు ఎవరన్నా మళ్ళీ వాళ్ళ మీద ఉపయోగించడమో ఇటువంటి చాలా ఉన్నాయి. ఎందుకంటే పోలవరంకి సంబంధించి గతసారి వీళ్ళ పాలనలో చాలా అవకతవకలు జరిగినాయని చెప్పేసి చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. మరి దాని దృష్ట్యా మళ్ళీ అవన్నీ ఏమైనా ఓపెన్ చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఇదంతా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నారు. ఆయన ఒకవేళ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళదలుచుకుంటే బీజేపీ అయితే గాజులు కట్టుకొని కూర్చోదు కదా. వాళ్ళు కూడా ఏదో వాళ్ళు చేస్తారు. మరి ఈయన మీద ఎటువంటి ఒత్తిడి ఉన్నది, ఈయన ఎటువంటి ఒత్తిడికి ఈయన లోన్ అవుతారు అన్నది మనం సమయమే చెప్పగలదు. కానీ ఇప్పుడు మనం దాన్ని నిర్ణయించలేం మనం. ఆయన గతంలో కూడా చాలా తప్పిదాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతిసారి ఎన్డీఏ నుంచి బీజేపీ నుంచి దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆయన పదవి కోల్పోయారు. ఆయన మళ్ళీ వ్యక్తిగతంగా ఆయన బీజేపీ తోటి పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల బరిలో దిగినప్పుడు అంతా ఓడిపోయారు ఆయన. మరి చరిత్ర ఆయన గుర్తుంటే కనుక బహుశా అటువంటి తప్పిదం చెయ్యరు అని నేను అనుకుంటున్నాను. ఆయన మీద ఒత్తిళ్లు తప్పకుండా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మోదీ గారు ప్రమాణ స్వీకారం చేయక ముందు నుంచే కాంగ్రెస్ ఆల్రెడీ ఆయనతో మంతనాలు చేశారు. గతంలో కాంగ్రెస్ టీడీపీ ఇద్దరికి పొత్తులు కూడా ఉన్నటువంటి రోజులు కూడా మనం చూసాం మనం. కాబట్టి ఏది పాలిటిక్స్లో మనం రూల్ అవుట్ చేయలేం. అటువంటి పరిస్థితి వస్తే బహుశా తెలుగుదేశాన్ని చీల్చేటువంటి ప్రయత్నం కూడా బీజేపీ చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. గతంలో ఎన్ని పార్టీలు చీల్చలేదు. శరద్ పవార్ పార్టీనే చీల్చారు, మరి శివసేన పార్టీని చీల్చారు. వాళ్ళ సింబల్స్ స్థాపకుల కుటుంబాల నుంచే తీసుకోగలిగినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి తెలుగుదేశం ఏం పార్టీ? తెలుగుదేశంలో ఆల్రెడీ సృజనా చౌదరి లాంటి వాళ్ళని, మనకు రమేష్ లాంటి వాళ్ళని ఆల్రెడీ గతసారి రాజ్యసభలో వాళ్ళని బీజేపీలో కలుపుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం మనం. కాబట్టి పాలిటిక్స్లో ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తారన్నది మనం ప్రెడిక్ట్ చేయడం అనేది చాలా కష్టం. మరి బాబు గారు కూడా ఆచితూచి వివరించాలని మనం కోరుకుందాం. అంతకుమించి మనం ఏం చెప్పలేము. గత చరిత్ర చూస్తే కనుక ఆయన తప్పిదాలు చేశారు. బహుశా దాని గురించి ఆయన ఏమైనా కొన్ని లెసన్స్ నేర్చుకుని బహుశా ఈసారి అటువంటి తప్పిదాలు రిపీట్ చేయరు అని మనం అనుకుందాం. కానీ పాలిటిక్స్లో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. రష్యన్ మీడియా హైలైట్ చేసింది కానీ మన ఇండియన్ మీడియాకి తెలియలేదు అది.
అంటే వాళ్ళకి ఎక్కడో వాళ్ళు రాశారు. కరెక్ట్, వాళ్ళకు అమెరికన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ట్యాప్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఎక్కడో ఉంటుంది ఇన్ఫర్మేషన్. మన మీడియాకి తెలిసినా కానీ మనకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే రీజనల్ పార్టీస్ మీద ఎక్కువ ఫోకస్ మన నేషనల్ లెవెల్లో ఉండవు. వాళ్ళు ఎక్కువ పెట్టుకోరు, ఏదో పెరిఫరల్గా మాట్లాడతారు కానీ అంత దీర్ఘంగా వెళ్ళరు వాళ్ళు. కానీ సిఐఏ మీద బాగా నిఘా పెట్టినటువంటి సంస్థలు ఏ ఉంటాయి, చైనీస్ ఇంటెలిజెన్స్ కానీ లేదా రష్యన్ ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళకి బాగా తెలుస్తాయి. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందంటే కానీ తప్పకుండా దాంట్లో ఏదో పొగ ఉందనే అనుకోవాలి మనం. ఏమీ లేకుండా అయితే వాళ్ళు చెప్పరు. లేదా వాళ్ళు ఒక స్ట్రాటజీ ప్రకారం ముందస్తుగా మోదీ గారికి వార్నింగ్ ఇచ్చి చూడండి ఇటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం కూడా మనం రూల్ అవుట్ చేయలేము. కానీ చూద్దాం. మనకు ఇండియన్ మీడియా అన్ఫార్చునేట్లీ మనకంతా ఏంటంటే ఎక్కడో పాశ్చాత్య దేశంలో ఎవడో చెప్తే కానీ దాన్ని మనం మోసుకెళ్తాం, కానీ ఇండిపెండెంట్గా మనం ఇన్వెస్టిగేట్ చేయడం అనేది మనకు అంత కొంత వీక్నెసెస్ మనకు ఉన్నాయి తప్పకుండా. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందని నమ్మచ్చా? ఉండాలని కోరుకుందాం. ఉంటుందా లేదా అనేది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. ఎందుకంటే పాలిటిక్స్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. మెజారిటీ ఉన్నటువంటి పార్టీలు కూడా కూలిపోయినటువంటి రోజులు మనం చూసాం. మనం మైనారిటీ గవర్నమెంట్ కూడా పూర్తి 5 సంవత్సరాలు నడిపించినటువంటి పివి నరసింహారావు గారిని కూడా చూసాం మనం. కాబట్టి పాలిటిక్స్లో ఏది మనం రూల్ అవుట్ చేయలేము. 5 సంవత్సరాలు ఉండాలి, సుస్థిరంగా ఉండాలి అని కోరుకుందాం. ఒకవేళ అస్థిరత వచ్చి ఒక సంకీర్ణ ప్రభుత్వం వచ్చి బలహీనత దాంట్లో కనుక ఉంది అంటే కనుక దాన్ని మన శత్రువులు ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారు. కాబట్టి అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, ఆ ప్రభుత్వం శక్తి లేకుండా బలహీనంగా ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళు మన దేశంలో వాళ్ళ ఇంట్రెస్ట్ని వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నాలు వాళ్ళు తప్పకుండా చేస్తారు. అటువంటి రోజులు రాకుండా ఒక సమర్థవంతమైనటువంటి ఒక బలమైనటువంటి జాతీయవాద దృక్పథం ఉన్నటువంటి పార్టీ సుస్థిరంగా 5 ఏళ్ళు పాలించాలని మనం అందరూ కోరుకోవాలి. అప్పుడే మన దేశ రక్షణ గురించి, మన దేశ భవిష్యత్తు గురించి, మనకున్నటువంటి ఏవైతే మన దేశం పట్ల ఉన్నటువంటి మన దేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులను మనం కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి అప్పుడు మనకు ఉంటుంది. కాబట్టి ఆ దృష్ట్యా మనం కోరుకుందాం. ఇప్పటి వరకైతే నాకైతే మోదీ గారి ప్రభుత్వం 5 సంవత్సరాల మధ్యలో కూలిపోతుంది అని నాకైతే అనిపించట్లేదు. మరి ఏమైనా 1 నేషన్ 1 ఎలక్షన్ లాంటివి ఏమైనా ముందు తీసుకొచ్చో లేదా ఇతరత్ర కారణాల వల్ల ముందస్తుగా ఎన్నికల్లో వెళ్ళి వాళ్ళు ఏమైనా చేస్తే మనం చెప్పలేము. కానీ ప్రస్తుతానికి మాత్రం నాకు అటువంటి థ్రెట్ ఏం కనిపించట్లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ నితీష్ కుమార్ గారు కానీ ఇద్దరు కూడా అనుభవజ్ఞమైనటువంటి పొలిటీషియన్స్. వాళ్ళు ఇండి కూటమిలోకి వెళ్తే కానీ వాళ్ళ పొజిషన్ ఏంటో మనకు తెలుసు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అంతటి మేజర్ స్టెప్ తీసుకొని తప్పిదం చేస్తారని నేను అనుకోను. ప్రస్తుతానికి వాళ్లకు బీజేపీ ఎన్డీఏలో గౌరవం ఉన్నది. వాళ్ళకు కావాల్సినవి 2 రాష్ట్రాలకు కావాల్సినవి మన బడ్జెట్లో కూడా వచ్చినాయి, ఇతరత్ర కూడా ఇస్తున్నారు వాళ్ళకు. కాబట్టి ఇప్పుడు నాకు అటువంటి థ్రెట్ నాకైతే కనిపించట్లేదు. ఫైనల్గా ఒకటి చెప్పండి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లేకపోతే కనుక యూసీసీ అట్లాగే వక్ఫ్ చట్టం ఇట్లాంటివి ఈ సంకీర్ణం కాబట్టి పక్కన పెడతారు, అలాగే జమిలీ ఎన్నికలు అన్నటువంటిది అందరూ భావించింది. తెర చూస్తే ప్రధానమంత్రి అవే ఎర్రకోట మీద నుంచి స్పీచ్ ఇచ్చారు. అది తెగింప లేకపోతే కనుక జస్ట్ చర్చకుండా నీయడమా లేదా అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తారా? అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ వక్ఫ్ చట్టం అయితే ముందర వచ్చేసింది, అందరి ముందరగా వచ్చింది. అది దాన్ని సరే మన స్టాండింగ్ కమిటీకి పంపించడం జరిగింది. స్టాండింగ్ కమిటీకి పంపించినంత మాత్రాన దాన్ని పక్కన పెట్టారు మనం అనుకోవడానికి వీల్లేదు. గతంలో వాళ్ళ చట్టం తీసుకొచ్చి పార్లమెంట్లో దాన్ని వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి దాన్ని అక్కడ పాస్ చేయించుకొని వెళితే కనుక మనకు వీధుల్లో గొడవలు అవ్వడము, ఉద్యమాలు దానికి వ్యతిరేకంగా రావడము ఇవన్నీ చూసాం మనం. కాబట్టి స్ట్రాటజీ మార్చుకుంది ప్రభుత్వం. ప్రస్తుతానికి అది స్టాండింగ్ కమిటీకి పంపిస్తే కనుక స్టాండింగ్ కమిటీలో మహా అంటే ఒక 6 నెలలో 7 నెలలో సంవత్సరం మ్యాక్సిమం వాళ్ళు దాని గురించి చర్చిస్తారు. తర్వాత స్టాండింగ్ కమిటీ నుంచి రికమెండేషన్ వచ్చిందంటే కనుక ఆపోజిషన్ కూడా దాన్ని నిజంగా వాళ్ళు ఏం అనలేనటువంటి పరిస్థితి. ఇంతలోపల దానికి సంబంధించినటువంటి ఉద్యమాలు చేయడానికి కావాల్సిన ఆవేశం చల్లారిపోతుంది. కాబట్టి తర్వాత చట్టం వచ్చినా కానీ దానివల్ల పెద్ద ప్రమాదం ఉండదు అన్నటువంటి ఒక ఆలోచనతో ప్రభుత్వం వెళ్ళింది. కాబట్టి అదే పంథాలో బహుశా యూసీసీ కూడా రాబోతుందని నేను అనుకుంటున్నాను. యూసీసీగా రాకపోయినా కనీసం కొన్ని ఎస్పెషలీ ముస్లిం పర్సనల్ లాలో ఉన్నటువంటి కొన్ని అంశాలను వాళ్ళు మార్చేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తారు. వక్ఫ్ బోర్డు ఎలాగైతే వక్ఫ్ బోర్డు యాక్ట్ ఎలా వచ్చిందో అలాగే అవి కూడాను 4 పెళ్లిళ్ళు కావచ్చు, లేదా వాళ్లకు అడాప్షన్ కావచ్చు, లేదా వాళ్లకు ఇన్హెరిటెన్స్ కావచ్చు, ఆస్తిపరంగా భార్యకు రావాల్సినవి కావచ్చు, ఇటువంటివన్నీ అంశాల్లో కొన్ని కీలకమైన మార్పులు
ముస్లిం పర్సనల్ లాలో కూడా తీసుకొస్తారు అని నేను భావిస్తున్నాను నేను. వాటిని కూడా బహుశా డైరెక్ట్గా పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయించుకునే పరిస్థితి కాకుండా అవి ప్రవేశపెట్టి అపోజిషన్ కనుక దాన్ని వ్యతిరేకిస్తే దాన్ని మళ్ళీ స్టాండింగ్ కమిటీకి పంపించి ఓ 4-5 నెలల తర్వాత మళ్ళీ తెచ్చి దాన్ని పాస్ చేసేటువంటి ఒక స్ట్రాటజీ మార్చుకున్నట్టు నాకు అనిపిస్తున్నది. తప్పకుండా ప్రయత్నాలు అయితే జరిగి తీరుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే కనుక కుట్రలు అనేది కామన్, కాకపోతే ఆ కుట్రలని అధిగమించగలిగిన శక్తి భారతదేశానికి ఉంది. మరి ఏం జరుగుతుందన్నది చూద్దాం.